ఇలాగ మనం జీవిస్తూ ఉంటాం. ప్రాపంచిక విషయాలతో మన మౌలికమైన అసంతృప్తిని మనం కప్పేస్తాం. దానివల్ల ఏంటంటే రియల్ అసంతృప్తి ఏంటి అని అంత ఎరుకతో మనని మనం చూసుకోవటం లేదు. ఇలాగా మనం ప్రతి నిమిషం కూడా ఇంద్రియ సుఖాలకి ఎక్కువగా వెయిటిచ్చేసి పంచదార ద్రావణం తాగడానికి వచ్చిన ఈగ ఎలా ఉందో మన పరిస్థితి అలా ఉంటుంది. వచ్చింది ఏంటంటే బ్లిస్ఫుల్ హ్యాపీనెస్ అనేది మనం అనుభవించాలని వచ్చాం ఇక్కడికి. కానీ ఇంద్రియ సుఖాలకి అతుకుపోయి అసలేంది వదిలేస్తుంది. అందుకని మనస్సు నిశ్చలం. ముందు మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ఉపాయం నిష్కామ కర్మ ఒక్కటే మనస్సుని పరిశుద్ధం చేస్తుంది. ఇంకా మనం ప్రతినిత్యము దెబ్బలాటల్లో ద్వేషంతో కోపంతో ఉండి ధ్యానం చేస్తారు. ఎలా కుదురుతుందండి ధ్యానం? మనస్సు ఇన్ని రకాలైనటువంటి భావావేశాలతో ఉన్నప్పుడు, అందుకే నిర్మలమైనటువంటి పరిశుద్ధమైన జీవితం అనేది అవసరం అని అన్నారు. పరిశుద్ధ జీవితం వల్ల మనస్సు కూడా సులువుగా నిశ్చలం అవుతుంది. నిష్కామకరం వల్ల మనస్సు నిశ్చలం సులువుగా అయిపోతుంది. కానీ మనకేమో ప్రాపంచిక కోరికలు తప్పవు. వాటిని మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాం. నా 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 వాళ్ళు అనేది పరాయి వాళ్ళు అన్నట్టు అటువంటి భావాన్ని గట్టిగా పోషిస్తాం. మనకి భగవతత్వం కూడా వచ్చేయాలి. అది ఎలా జరుగుతుంది? కనుక త్యాగేనైక అమృతత్వ మానస అన్నారు. ఏ రకమైన దానివల్ల నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైక అమృతత్వ మానస అని కైవల్యోపనిషత్తులో చెప్పారు. ఏ పని వల్ల మనకి రాదు. నిష్కామ కర్మ వల్ల మనస్సు పరిశుద్ధం అవుతుంది. సరే, మీరు ఎన్నో ఉపనిషత్తులు చదివేశారు, వేదాలు చదివేశారు, జ్ఞానం బోర్డు అంత అక్యుములేట్ అయి ఉంది. సరే, మీకు అప్పుడు ఆత్మసాక్షాత్కారం వస్తుందా అంటే ఈ జ్ఞానం అంతా అడ్డు. ఆర్జించిన జ్ఞానం అంతా అడ్డే. జ్ఞానం బంధ అన్నారు శివసూత్రాలు. అందుకని ఎంటీ అవ్వడం అనేది మనకి రావాలి. మనస్సుని ఎంటీ చేసుకోవడం రావాలి. మనం 10 ఏళ్ల కిందట ఉన్న గాయాన్ని ఇవాళ ఫ్రెష్గా అనుభవిస్తాం. అందులో మనం ఎక్స్పర్ట్స్. వాళ్ళ వేళ్ళు ఇలా అన్నారండి, అది 10 ఏళ్ల కిందట ఇవాళ ఫ్రెష్గా అనుభవిస్తాం. ఆ గతం అనే దాంట్లోనే మనం జీవిస్తాం. అక్కడితో వదిలేయడం అనేది మనకి చేత కాదు. గతం అనే దాన్ని నిన్నటిది అని వదిలేయగలిగితే మనస్సు హాయిగా నిశ్చలంగా, రేపటి భావి ఊహలు ఇవన్నీ మనం వదిలేసాం అనుకోండి, మనస్సు ఎంతో వేగంగా నిశ్చలమైపోతుంది. అప్పుడు మనం పరమానందం అనే స్థితి సహజంగా ఉంటుంది. నిజమైన ప్రేమ ఉంటుంది. అందుకే కృష్ణమూర్తి గారు అర్జెన్సీ ఆఫ్ చేంజ్ అన్నారు. అర్జెన్సీ అన్నారు, అర్జెంట్ అన్నారు. మార్పు మనిషిని మనిషి చంపుకునే స్థితిలో మనిషి చంపుకునే స్థితిలో అర్జెన్సీ చేంజ్ ఏంటి అంటే ఆత్మజ్ఞానం అన్న దాని అవసరం ఉంది. అంతటా నేనే ఉన్నానని తెలిసిన వ్యక్తి ఎవరిని చంపుతాడండి? అందుకు ఆయన అర్జెన్సీ ఆఫ్ చేంజ్ అనడంలో, ఎందుకంటే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో పైన చెప్పే సంస్కరణలు ఏవి పనిచేయవు. మౌలికంగా మనిషి మారాలి. తన్ని మనసుని తాను ఎంటీ చేసుకోవడం రావాలి. వాటన్నిటితో నింపుకుంటాం. అలా కండిషన్ అయిపోతున్నాం. మొదటి నుంచి తల్లిదండ్రులు మనకు అలాగే చెప్తున్నారు. విద్యా విధానం అలాగే ఉంది. మన ఆలోచనలు కూడా అలా బడ్డెన్ అయిపోయి ఉంటుంది. కానీ మనలో ఉన్న ఆత్మతత్వం ఎప్పుడు కూడా పైకి రావాలని కోరుతూనే, అంటే దాని స్వేచ్ఛ కావాలని కోరుతూనే ఉంటుంది. అంటే ప్రయత్నిస్తూ ఉంటుంది. వినోబాబావ ఏమన్నారంటే అగ్ని జ్వాలలు పైకి ఎగసినట్టుగా మన లోపలిది కూడా అలా పైకి రావాలని ప్రయత్నిస్తుంది. సహజమైంది. అది ఎవరు మనకి నేర్పక్కర్లేదు. ఎంతో మంది ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు ఏమీ చదువుకోలేదండి. ఆ విద్యలన్నీ దగ్గర వెంకటేశానంద గారితో కృష్ణమూర్తి గారు మాట్లాడినప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ టూ కండిషన్డ్ అన్నారు. మరీ కండిషన్ అయిపోతుంటారు. మాకు విద్య ఉంది, మేము చాలా గొప్పవాళ్ళం, ఇలాంటివన్నీ ఎక్కువైపోతాయి.
ఎంప్టీయింగ్ ద మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం అది నేర్చుకోవట్లేదండి. మనస్సును ఎంప్టీ చేయడం చాలా అవసరం నిత్య జీవితంలో. నిత్య జీవితంలో ఉన్న సమస్యలు ఎదుర్కోవాలంటే గత జ్ఞానంతో మనం ఏం చేయలేం. ఎప్పటికప్పుడు మనస్సు క్రియేటివ్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తుంది. ఎప్పుడైతే మనస్సు నిశ్చలమైందో క్రియేటివ్ ఇంటెలిజెన్స్, సృజనాత్మకమైన తెలివితేటలు పనిచేస్తూ ఉంటాయి. ఆ సృజనాత్మక తెలివి ఎప్పుడు కూడా నిత్య నూతనంగా ఉంటుంది. మనసు పనిచేయకపోతే ఏం పనిచేస్తుంది అంటే సుప్రీం ఇంటెలిజెన్స్ విల్ వర్క్ అంటారు. అందుకని చాలా మంది మనసు పనిచేయకపోతే, కృష్ణమూర్తి గారు దగ్గర ఏమన్నారు తెలుసండి, మనస్సుతో మనం తెలుసుకున్న ఇంత సైన్స్ ఈ జ్ఞానం అంతా ఒక కర్రముక్క అయితే మనస్సుకు అతీతంగా మనం తెలుసుకోలేని జ్ఞానమే సముద్రం అంత ఉందన్నారు. ఈ సైంటిఫిక్ అచీవ్మెంట్స్ అన్ని కూడా మనస్సుతో తెలుసుకున్నవే గనక ఇవన్నీ కూడా చాలా పరిమితమైనవి. ఈ విషయాన్ని మనం గమనించాలి. అందుకని ఎక్కడ అవసరమో అక్కడ వాడి, ఎక్కడక్కర్లేదో ఇంట్లో పటకార అవసరం అని చెప్పి, లేకపోతే తెడ్డ అవసరం నావని నడపడానికి, ఎంత పనిచేసిందో ఈ తెడ్డని చంకన పెట్టుకుని వెళ్ళాం కదండి. అది అక్కర్లేని దగ్గర దాన్ని పడేస్తున్నాం. సేమ్ థింగ్ విత్ ద మైండ్. ఇది చాలా సూక్ష్మతరమైన పనిముట్టు మన దగ్గర ఉంది. కనబడకపోయినా దాని పవర్ ఎక్కువ. కానీ మూలానికి వెళ్తే ఈ నేను నేను అని అంటున్నామే, ఇది మనసు తయారు చేసిందని, అది ఎక్కడా కనబడదు మనకి. లేని దానికే మనం వెయిటిస్తూ భావ ప్రపంచంలో బతికేస్తున్నామండి. భావనలో తేడా వచ్చేసరికల్లా బాడీ నేను కాను అనే కాన్షియస్నెస్ ఎప్పుడైతే మీకు వచ్చేసిందో, శరీరం నేను కాను, మనస్సు నేను కాను అని, అప్పుడు ఆటోమేటిక్గా మనం ఆ సత్యంలోనే జీవిస్తున్నాం. దానికోసం అని మనం ఎక్కడికి వెళ్ళక్కర్లే, ఏ సాధనలు చేసి దాన్ని కిందకి దింపక్కర్లే, అది అక్కడే ఉంది. మనం చేసేదంతా ఏంటి, ఆ అడ్డులు తొలగించుకోవడమే మనం చేయాలి. అది కూడా గమనించడం వల్ల, అవేర్నెస్, చాయిస్లెస్ అవేర్నెస్ అన్న, అది అంటే ఎంపిక లేని ఎరుకతో చూడాలి. అంటే ఏమిటండి, నాకు ద్వేషం ఉంది, చిచ్చి నాకు ద్వేషం ఏమిటి అని అనుకోకుండా, నాకు ద్వేషం ఉంటుందండి, నా ద్వేషం రైటే అని జస్టిఫై చేసుకోకుండా చూడగలగడం రావాలి. అప్పుడే అందులోంచి బయటపడగలం. అది మనస్సుతో కాదు. మనస్సుతో చూడడమే మనకు తెలుసు కదండి. మనస్సు నిశ్చలం చేసి చూడగలిగినప్పుడు ఆ పర్టికులర్ గుణాన్ని అవగాహన అయి పారిపోతుంది. ఒంటరితనము అంతే. మనిషి ఒంటరితనం నుంచి పారిపోతూ ఉంటాడు భరించలేక. అసలు ఈ ఒంటరితనం ఏమిటని గమనిస్తే ఒంటరితనమే ఉండదు. ఆ ఒంటరితనం నుంచి పారిపోవడానికే రకరకాలైన నాగరికతలు సృష్టించబడుతున్నాయి. క్లబ్బులు, పిక్చర్స్, ఇవన్నీ కూడా ఒంటరితనం నుంచి పారిపోవడానికి వచ్చినవే. మనం సెన్సేషన్స్ ని భగవద్ అనుభూతిని భావిస్తున్నాం. అది కూడా ఒక సెన్సేషనే. వాడపల్లి భగవంతుడి దగ్గరికి వెళ్ళేసరికల్లా నాకు ఎంతో గొప్ప అనుభూతి వచ్చింది. దట్స్ నథింగ్ బట్ సెన్సేషన్. ఈ మధ్య అంటున్నారు కదండి, తిరుపతి భగవంతుడికి పవర్ లేదు, వాడపల్లి భగవంతుడికి పవర్ వచ్చేసింది. ఈ రకమైనటువంటి వాటిల్లో మనం కొట్టుకుపోతున్నాం. దానివల్ల డీప్ గా మనం ఎప్పుడు కూడా చూసుకోవటం లేదు. ఆ సహనం మనకు ఉండదు. అన్నిటికంటే చాలా ధమ్మపదంలో బుద్ధుడు చెప్పాడు, అతి గొప్ప లక్షణం సహనం. అంటే ఒక కథలో అంటే జరిగిందే ఆయన చెప్తూ, ఒక వ్యక్తి గురువుగారే, ఆ రాజు చాలా దుర్మార్గుడ్డ, అతని కాళ్ళు చేతులు ముక్కు చెవులు కోసిస్తే రక్తం అడుగులో ఉన్నప్పుడు కూడా లాంగ్ లివ్ రాజా అన్నట్టు, లాంగ్ లివ్ ఓ కింగ్ అన్నట్టు. అంటే సహనం కోసం చెప్తూ, సహనం అంత ఉండవలసిన అవసరం ఉంది. మన వాళ్ళ సహనం చేతకాక, సహనంగా ఉంటే మిగతా వాళ్ళు అణిచిరు అంటారు. ఎందుకు అణిచేస్తారండి? సహనం అన్నది మహా పవర్. చాలా మందికి తెలియదు. అప్లికేషన్ పార్టీలో తెలిస్తే దాని పవర్ చాలా గొప్పది. ఈ విధంగా మనస్సు అనే దాన్ని
మనం సద్వినియోగం చేసుకుంటే, ఎక్కడ అవసరం లేదో దాన్ని అక్కడ ఉపయోగించకుండా నిశ్చలం చేయగలిగినప్పుడు పరమాత్ముడే మనమైపోయాం కదండి. ఆ సత్యమే మనం అయిపోతాం. ఆ దైవమే మనం వేరేగా లేవండి. కానీ నేను ఈ బాడీని అనే పెద్ద ఒక అసత్యంతో జీవిస్తున్నాం. నేను ఈ మనస్సుని అనే ఐడెంటిఫికేషన్ అంటారు, తాదాత్మ్యం చెందిపోతుంది. అదే నేను. ఫస్ట్ ఆ ఐడెంటిఫికేషన్ ఎప్పుడైతే వదిలిందో మనస్సు నిశ్చలమైతే ఉన్నదే పరమాత్మ స్థితి. దానికోసం మనం ఏమీ ప్రయత్నించకుండా అక్కడే ఉందండి. కానీ దాన్ని కవర్ ఎలా అయితే సూర్యుడిని మేఘాలు కవర్ చేస్తాయో మన ఈ బిహేవియర్ ప్యాటర్న్ అంతా కూడా ఆ దైవతత్వాన్ని కవర్ చేసింది కనుక మనం చూడలేకపోతున్నాం, అనుభవించలేకపోతున్నాం. ఈ విధంగా మన నిత్య జీవితం ఆందోళనలు పాలవడానికి, దుఃఖాలు పాలవడానికి, అసంతృప్తితో మనం దేనికి కూడా ప్రాపంచిక విషయాలే చాలా కావాలనుకుంటాం. వాటన్నిటి వల్ల మన జీవితం అంతా కూడా సంఘర్షణలతో బాధాకరంగా తయారు చేసేది మనమేనండి, ఎవ్వరూ చేయరు. థియాసఫీలో మ్యాన్ ఈజ్ హిజ్ ఓన్ లా మేకర్ అంటాడు. అంటే మనిషి తన అదృష్ట దురదృష్టాలకి తానే కర్త, మరెవరు కర్తలు కాదు. వాళ్ళు ఎవరో చేసేసారంటే అలా జరగదండి. ఒక ప్లాన్ ఉంది, డివైన్ ప్లాన్ అని. అది కూడా మనం చదువుకున్నాం కదా దివ్య జ్ఞానంలో. అన్ని ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయి. మనదెవరు పట్టుకుపోరు. మనకి అనుభవించాల్సిన కర్మని ఇంకెవరు అనుభవించరు. అందువలన మనిషి తన అదృష్టానికి తానే కారకుడు, తన దురదృష్టానికి తానే కారకుడు. అన్నీ విన్నాం, ఎన్నో పుస్తకాలు రాసిస్తాం, ఉపన్యాసాలు ఇస్తాం, కానీ మనస్సు మాత్రం ప్రాపంచిక విషయాలు నా నా పరా అన్న దాంతోటే ఉంటే అటువంటి మనస్సు అలాంటి మోక్షాన్ని పొందడానికి ఎలా సంభవం అండి? దానికి అది స్వేచ్ఛాయుతంగా, మోక్షం అంటే ఏం లేదు, స్వేచ్ఛ పొందడమే. కోరికల నుంచి స్వేచ్ఛ, ఉద్వేగాల నుంచి స్వేచ్ఛ, ఇవన్నీ లేని మనస్సు అసలైనటువంటి ఆత్మతత్వాన్ని ఎలా పొందగలదు? కానీ మనం దానికి ప్రయత్నించాలని ఇష్టం ఉండదు. అందుకోసమే మనం గుళ్ళు గోపురాలు తిరుగుతాం. డబ్బులుంటే డబ్బులు, శరీర శక్తి ఉంటే అవి ఖర్చు పెట్టి ఒక రకమైన మిథ్యాతృప్తితో బతికిస్తున్నాం. ఇదే భగవంతుడే. మళ్ళీ ఒక భయం కూడా, ఆ భగవంతుని చూడకపోతే అతను ఏం చేస్తాడో. అలా భయపడతాడండి భగవంతుడు. యద్భావం తద్భవతి అని మాస్టర్స్ అంత పాత్రలో చెప్పారు. భగవంతుడు నన్ను బాధ పెడతాడన్న వాడికి బాధే వస్తుంది. ప్రేమ స్వరూపుడైన పరమాత్ముడు బాధ పెడతాడని భావించడమే తప్పు. కానీ మనం దాన్ని అవగాహన చేసుకోవట్లేదు. మనకి ఎన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయో. ఒక గ్లాసు మంచినీళ్లు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వాలి. అనంతమైన వాటర్ ఉంది, గాలి ఉంది, ఆక్సిజన్ మనం కొనుక్కుంటున్నాం కదండి. అలాంటివన్నీ సప్లై చేసాడు ఆయన, ఆహారం సప్లై చేసాడు. కానీ వీఆర్ నాట్ థ్యాంక్ఫుల్. మనం ఎప్పుడు కూడా దాన్ని టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసేసుకుంటాం. మనకు అన్ని ఇచ్చినా సరే మనం అటువంటి తృప్తిని వదిలేసి, ఇన్ని ఉన్నాయి ఇంకా అవేర్నెస్ తో చూస్తే మనకి ఎంత హెల్ప్ అందుతుందో. కర్మ ద్వారా కూడా మనం ఎన్నో ఎబిలిటీస్ సంపాదిస్తున్నాం, సమర్థతలు సంపాదిస్తున్నాం. కానీ అవన్నీ మనం చూసుకోవట్లేదు. అందుకే లావెట్స్కీ, షేక్స్పియర్ ఇద్దరు అన్నారండి, కష్టకాలాన్ని సద్వినియోగం చేసుకుంటే మధురంగా ఉంటుంది. కష్ట టైంని, బాధాకరమైన టైంని సద్వినియోగం చేసుకుంటే ఎంతో మధురంగా ఉంటుంది. బుద్ధుడు ఏం చెప్పాడంటే, ఇది వెళ్ళిపోతుంది, సుఖము వెళ్ళిపోతుంది, దుఃఖము వెళ్ళిపోతుంది, ఏది శాశ్వతం కాదు. ఆ టైంలో మనకు శాశ్వతం అనిపిస్తుంది అంతే, అది పాసాన్ అయిపోతుంది. ఏది శాశ్వతంగా ఉండదు. కానీ మానవుడి మనసు కష్టం వచ్చినప్పుడు ఇది శాశ్వతంగా ఉండిపోయాను ఇలాగా అనుకుంటా, అది వెళ్ళిపోతుంది. ఇది మనకి తెలిసేక దేన్ని పట్టుకు వెళ్ళాడు. కాయిన్ తీసేయండి, వెళ్ళిపోదాం. ఈ విధంగా నేను మరి మీకు టైం ఇవ్వాలి కనుక ఆపుతానండి. అంటే క్వశ్చన్ ఆన్సర్స్ కి అక్కడ ఎవరిదో అన్మ్యూట్ లో మ్యూట్ చేయండి. మ్యూట్ చేశాను, మళ్ళీ అన్మ్యూట్ చేసుకుంటున్నారు. నమస్తే అండి. చెప్పండి.
పణి గారు ఏమైనా మాట్లాడతారా? లేదండి, నమస్కారం చెప్పాను, చూస్తాను మేడం, చెప్తాను. ఏమన్నారండి? అందరికీ శుభ సాయంత్రం అని చెప్పానండి, అంతే. ఓకే ఓకే. ఇంకెవరైనా? రామచంద్ర రామచంద్ర గారు రామచంద్ర నమస్కారం. నమస్తే. చెప్పండి. మనస్సు, ఈ మనస్సు గురించి గ్రేట్ థింకర్స్ జే కృష్ణమూర్తి మిగతా వాళ్ళు దే ఆస్క్డ్ us టు ఎంప్టీ ద మైండ్ ఆర్ సైలెన్స్ ద మైండ్. అవర్ మైండ్స్ ఆర్ ఆల్వేస్ chattering. There is a great restlessness and agitation in the mind. A noisy mind cannot find the truth. ఎప్పుడైతే ఆ గందరగోళం, ఆ రెస్ట్లెస్ మైండ్ ఎప్పుడు కూడా సత్యాన్ని కనుగొనలేదు. అదే మనకి వాయిస్ ఆఫ్ సైలెన్స్లో చెప్తారు, మైండ్ ఈజ్ ద స్లేయర్ ఆఫ్ రియల్. మనసు సత్యహంతకి, సత్యాన్ని కనుగొనలేదు. మనసు ఎప్పుడు సత్యహంతకిని. ఇది కొంచెం మనం మౌలికంగా తెలుసుకోవాలంటే మనసు అంటే ఏంటి, మనసు ఎక్కడ ఉందో, భౌతిక శరీరంలో ఉందా? కొంతమంది డాక్టర్స్ మనసే బ్రెయిన్, మనసు మెదడు, మనసు ఒకటే అని చెప్తారు. సమ్ పీపుల్, స్పిరిచువలిస్ట్ ఆర్ థియాసఫిస్ట్ డస్ నాట్ అగ్రీ విత్ దట్. అంచేత మనం ఏ విధంగా థియాసఫీ లిటరేచర్ ప్రకారం అర్థం చేసుకోవాలనేది మనం ఆలోచిస్తే, brain was only an instrument at the physical level. Brain was only an instrument at the physical level for the use of mind at psychic level. అంటే మనసు అనేది పనిచేయాలంటే మన భౌతిక శరీరంలో ఉన్న మెదడు ద్వారానే పనిచేస్తుంది. స్పష్టమైన ఉదాహరణ హార్డ్వేర్. సాఫ్ట్వేర్ పనిచేయాలి, హార్డ్వేర్ ఉండాలి. అలాగా ఇంతకీ మనం చెప్పుకోవాల్సింది ఏంటి? ఈ సత్యాన్వేషణకి అంతా మనసే ఆటంకం. ఈ మనసు వలన అసలు ట్రూత్ తెలుసుకోలేకపోతున్నాం. ఈ మెస్సి గందరగోళంలో మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు భక్తి అనేది ఈ గుళ్ళు గోపురాలు అంతా తిరిగిపోతున్నాం. ఆ లోయర్ మైండ్తో ఆలోచిస్తున్నాం. అది కూడా కోరికలతోటి, మనసు చెప్పినట్టు. ఇందాక మనశ్శాంతి లేకపోతే ఏదో ప్రశాంతమైన ప్రదేశానికి, లేకపోతే హిమాలయస్కి, ప్రశాంతమైన ఆశ్రమాలకు వెళ్తే ఏదో మనశ్శాంతి ఉంటుందని. ఇందాక మన లక్ష్మి గారు చెప్పినట్టు ఓన్లీ భౌతిక శరీరం తీసుకెళ్ళటం వలన అక్కడ మనశ్శాంతి వస్తుందంటే అది కేవలం అజ్ఞానమే. వెళ్ళేటప్పుడు మనసు వచ్చేస్తుంది కూడా. అంచేత మనకు మనసు కవి ఉన్నాడు కదండి, ఆత్రేయ. ఆయన ఏమన్నాడు? మనసే మనిషికి బందికాన, భయపడి దానికి పారిపోయిన అన్నాడు. ఇందాక లక్ష్మి గారు మాటల్లోనే అదొక బందికాన, మనం పారిపోతున్నాం. అంచేత సత్యాన్వేషణ చేయలేకపోవటానికి కారణం మనసు ద్వారా భయం. అంచేత ఎవరు చెప్పినా, అటు పతంజలి యోగ సూత్రాలు చెప్పినా, ఏది చెప్పినా ముందు మనసుని కంట్రోల్ పెట్టాకే ఆ అష్టాంగ, ఆ సాధన అంటే యమనియమాలు కానీ, తర్వాత చివరికి ధారణ, సమాధి స్థితులన్నీ కూడా మైండ్కి ట్రైనింగ్ ఇవ్వటానికి. అంటే మైండ్ని చాటరింగ్ లేకుండా నిశ్చలంగా, ఒక స్టేబుల్గా ఎప్పుడైతే మైండ్ నిశ్చలత పొందిందో అప్పుడే మనకి సత్యాన్వేషణకి మార్గం ఏర్పడుతుందని స్పష్టం. అంచేత దానికి ముఖ్యంగా మెడిటేషన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఎవరైతే మెడిటేషన్ డైలీ ప్రాక్టీస్ చేసి నిష్టగా అది ప్రాక్టీస్ చేసారో వాళ్ళు కాన్షియస్నెస్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఆ ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్లో మనం ఆధ్యాత్మికంగా ఆ స్పిరిచువల్ లెవెల్లో హైయర్ స్టేజ్కి వెళ్తాం. అప్పుడు బాహ్యంగా మనం ఈ దేవుడు విగ్రహాల్లో చూడటం అనేది
అది చూసి అక్కడే దేవుడు ఉన్నాని నేను ఆ ఇగ్నరెన్స్ కూడా పోతుంది. అంచేత ఏ సేజి చెప్పినా మనసు గురించి చెప్పాడు. ముఖ్యంగా మనం కొన్ని మతాలు అన్నీ కూడా గాడ్ సెంట్రిక్ అవుతే బుద్ధిజం మైండ్ సెంట్రిక్. అంటే మనసుని కేంద్రంగా బుద్ధుడు చెప్పాడు. అంటే మనసును కంట్రోల్ చేయకుండా, మనసుకే స్థిమితం లేకుండా, నిశ్చల స్థితికి ఎదకుండా సత్యాన్వేషణ, నీకు సత్యం కనుగొనలేవు అనేది బుద్ధుడు ప్రత్యేకంగా స్పష్టంగా చేశాడు. అంచేత బియాండ్ ద మైండ్ వెళ్ళాలి. బియాండ్ ద మైండ్ వెళ్తే కానీ మనకు సత్యం, అసలు ఆ మనిషి మానవుడు అసలు నిజమైన మనిషి అనేది అది మానవుడు ఉంది, లేకపోతే మనిషి అని ఉండే ఆత్మ ఉంది. వీటికి కనుగొంటాకి ఒక మనసే ఆటంకి, అది గ్రేట్ అబ్స్టాకిల్. అంచేత బియాండ్ ద మైండ్ వెళ్ళాలి. బియాండ్ ద మైండ్ వెళ్ళాలంటే మనకు దానికి ధ్యానమే అని చెప్పడం జరిగిందన్నమాట. అంచేత మనం థియాసఫిస్టులంతా కొంచెం హైయర్ లెవెల్ ఈ విధంగా సత్యాన్వేషణకి ఇన్ని తెలిసి కూడా మనం ఇంకా పాత పద్ధతిలో ఎక్కడికి వెళ్ళి బయట బాహ్యంగా ఎదగడం అనేది కాదు. మనలో ఉన్న సత్యాన్ని, మనలో ఉన్న ఆత్మని మనం చేరుకోవాలంటే మనసుకు దూరంగా వెళ్ళాలి. అదే నేను ఇక్కడ కొంచెం యాడ్ చేసింది. అందరికీ ధన్యవాదాలు. బాగుందండి. ఇంకెవరైనా ఏమైనా ప్రశ్న అడుగుతారా, లేకపోతే మీరు ఏమైనా మాట్లాడినా పర్వాలేదు. నేను సత్యనారాయణమూర్తి మేడం. చెప్పండి. ధన్యవాదాలండి, మంచి విషయాలు చెప్పారు. తాపేశ్వరం కదా? అవునండి. ఓకే ఓకే, సంతోషం అండి. ఇంకెవరైనా ఏమైనా సందేహాలు అడుగుతారా? కిరణ్ కుమార్ గారు కూడా వచ్చారు. గణపతి సేన్ ఎవరండి? మీరే చెప్పాలి. గణపతి గారు మీరా? ప్రొఫెసర్ గణపతి గారా? నమస్తే మేడం. చాలా సంతోషం. గణపతి గారు ఆంధ్ర యూనివర్సిటీలో ప్రో వైస్ ఛాన్సలర్ గా రిటైర్ అయ్యారు. చెప్పండి, మీరు రావడం మాకు సంతోషం. చాలా బాగా చెప్పారు మేడం, చాలా మంచి లెక్చర్ ఇది. అలాగే రామచంద్రరావు గారు కూడా బాగా యాడ్ చేశారు. చాలా లెర్న్ సంథింగ్. చాలా బాగుంది, ఎక్సలెంట్. ఓకే అండి, ఇంకేమైనా మీరేమైనా యాడ్ చేస్తే సరి చేయండి. లేదమ్మా, నేనేం యాడ్ చేయను, వినడమే కానీ యాడ్ చేయను. ఓకే, బాగా సంతోషం మీరు రావడం. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్స్. కిరణ్ కుమార్ గారు మీరు ఏమైనా అడుగుతారా? లక్ష్మి గారు, అది ఉన్నాయంటే చాలా డౌట్లు. అంటే మనసు గురించి అన్న చెప్పారు, ఇట్స్ బిగ్ టాపిక్. కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు మనస్సును నిశ్చలంగా ఉంచడం దుస్సాధ్యమే, కానీ అభ్యాస యోగంలోనే చేయొచ్చు అని చెప్పి బై ప్రాక్టీస్ అని చెప్పి అంటున్నారు. అంటే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఏంటంటే ఒక్కొక్క ఆలోచన క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది, అంటే క్యారీ ఆన్ అయిపోతుంది. ఎంత ఆగినా కూడా మనం చేయలేకపోతున్నాం. అంటే ఒకసారి కంట్రోల్ చేద్దాం అనుకున్న సమయం ప్రాక్టికల్ టెక్నిక్స్ వాడి, లేకపోతే సంథింగ్ డీప్ బ్రీత్స్ తీసుకొని కంట్రోల్ చేద్దాం ట్రై చేస్తుంటాము. బట్ మీ ఎక్స్పీరియన్స్ లో మీరేమైనా సజెస్ట్ చేయగలరా మీ స్పిరిచువల్ జర్నీలో? ఒకసారి అండి జాగ్రత్తగా వినండి. కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, మనం టైం కావాలంటాం కదండి. కొన్నాళ్ళు టైం ప్రాక్టీస్ చేస్తాను అప్పుడే నాకు అవుతుంది అంటాం కదా. టైం కెనాట్ రీచ్ టైమ్లెస్ అంటారు. అంటే సమయంతో సమయాతీతమైన దాన్ని పట్టుకోలేము. అంటే ప్రాక్టీస్ అది ఎప్పుడైనా ఈ క్షణంలో జరగాల్సిందే. ఓ 10 ఏళ్ళు అయ్యాకైనా, 5 ఏళ్ళు అయ్యాకైనా, 5 నెలలు అయ్యాకైనా ఆ క్షణంలో జరగాలే కానీ అది కంటిన్యూస్ ప్రాసెస్ కాదండి. అంటే ఆ రియాలిటీ అన్నది ఈ క్షణంలోనే జరుగుతుంది. అది అంటే అందుకనే సమయాతీతాన్ని ఆయన, ఆ సమయాతీతం అంటే ఏమిటి? పరమాత్మ తత్వాన్ని మనం పట్టుకోలేం. ఆయన టైమ్లెస్, మెజర్లెస్ ఇలా మాట్లాడతారు. అందుకని దాన్ని మనం సమయంతో, అంటే ఇంత టైం ప్రాక్టీస్ చేస్తే నాకు దొరుకుతుంది, అదేం లేదండి. ఈ క్షణంలోనే జరగాలి అలా. ఎందుకంటే మనం పోస్ట్ పోన్ చేస్తున్నాం. అలాగే మెడిటేషన్ విషయంలో కూడా మనస్సుతో ఏదైనా ఇది చూసాను, అది చూసాను, ఇలా కనబడ్డాది, అదంతా కూడా మెడిటేషనే కాదంటారు. మనస్సు నిశ్చలం అవ్వడమే మెడిటేషన్.
ఏ మెడిటేషన్ లో, అందుకే గైడెడ్ మెడిటేషన్ ఆయన వద్దంటారు. కారణం, మన మనస్సు ఎంత లోతులకి వెళ్తుందో, ఎవరికి ఎంత స్థితి ఉందో వాళ్ళ ఆ గైడెడ్ లో ఏం జరుగుతుందంటే అది మనం హద్దులు అయిపోతాయి, లిమిట్స్ అయిపోతున్నాయి. అందుకని చెప్పి Yes, yes, మనస్సు exactly. అనేది అంటే ఆ వీటన్నిటికీ అతీత స్థాయికి వెళ్ళిపోవాలి. సింబల్స్ ని దాటాలి, పదాలని దాటాలి. ఆ లిమిటేషన్స్ అన్ని దాటినప్పుడే ఆ నిశ్చల స్థితి. ఇవన్నీ పెట్టుకుని నాకు ఇలా కనబడింది, ఇంత వైభవంగా కనబడింది, అంత సౌందర్యంగా కనబడింది, ఇదంతా మనసు రేంజేనండి. అదంతా మెడిటేషన్ కాదు. Hmm. మనసు నిశ్చలం అయ్యేదే మెడిటేషన్. మనసు నిశ్చలం అవ్వాలంటే భౌతిక జీవితం కూడా బాగుండాలి. Hmm. కరెక్ట్. ఏమండి? అదే మనస్సు నిశ్చలానికి అంటే డే టు అందుకే డే మన వాళ్ళు ప్రాక్టీస్ లో యమ మెడిటేషన్ నియమాలన్నీ ఇస్ ద చెప్పారు ఓన్లీ కదా. థింగ్ మనం చేస్తున్నాం. అవును, అవును. మనకి పతంజలి యోగ సూత్రాల్లో వాటిలో యమ నియమాలన్నీ ఎందుకు చెప్పారంటే, ఇంద్రియ మనో నిగ్రహాలు అంటే ఆ ఇంద్రియాలు వాటి మానాన్ని అవి వైలెంట్ గా పనిచేస్తున్నంతసేపు మనకి ఎక్కడ నిగ్రహం వస్తుందండి? అందుకు అవన్నీ అవసరం అని అనడంలో అవును. అర్థం. అంటే వాటిని మనం ఎరుకతో చూడడం వల్ల అవన్నిటినీ మనం Hmm. అధిగమించగలం. Hmm. అవగాహన చేసుకోవాలి. మనస్సు ఒక దగ్గరికి పారిపోతుంది అనుకోండి, అంటే అక్కడ మనకి ఏదో ఉంది అని మైండ్ ఉంది. అందుకని దాన్ని అబ్జర్వ్ చేయడం నేర్చుకోవాలి. అవును. అంటే ఇంకో ఇంకో ఆలోచన ఏంటంటే, జనరల్ గా ఇప్పుడు మన బ్రెయిన్ ఉంది కదండి, యాక్చువల్ గా ఒకే విషయాన్ని గురించి ఆలోచించినట్టయితే న్యూరాన్స్ ఏదైతే ఉందో ఒక ప్యాటర్న్ ఫార్మ్ చేస్తాయి అనమాట న్యూరాన్ లో. సో ఏంటంటే ఒక విషయాన్ని అంటే ఎక్కువ అదే విషయాన్ని ఆలోచించినట్టయితే దానికి సంబంధించిన బ్రెయిన్ లో పోర్షన్స్ అండి, న్యూరాన్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. అంటే ఒక మ్యాటర్, ఒక రీజన్ అని డెవలప్ అవుతుంది. సో ఎప్పుడైనా డిస్టర్బెన్స్ రాగానే అది ఇమీడియట్ గా అంటే ఆలోచన రాగానే ఆ రీజన్ యాక్టివేట్ అయ్యి దాని యొక్క ఆలోచనలన్నీ బయటకు అది వస్తుంటాయి. మీరు ఎనాటమీ సో చెప్తున్నారు, అది కరెక్టే. నాకు తెలిసినట్టు అంటే అందుకనే మనం ఏదైనా స్ట్రాంగ్ గా పెట్టుకున్న దాన్ని మనం చూడగలగాలి. చూస్తూ ఉంటేనే దాని అంతట అది పోతుంది. దాన్ని అలా ఉంచేసుకుంటాం మనం. చాలా కొంతమంది భయపడతారు. ఎందుకు భయమో వాళ్ళకే తెలియదు. అవును. మనసులో అక్యుములేటెడ్ ఆలోచనలు ఎక్కడో సబ్ కాన్షియస్ లో ఉండిపోతాయి. కరెక్ట్. మీరు ఫియర్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ అండి. అంటే భయం అనేది చాలా మటుకు మన జీవితంలో అంటే ఏ విషయంలోనైనా భయం అనేది చాలా ఇది లోతు ఉంటది. అఫ్కోర్స్ కృష్ణమూర్తి గారు చెప్పింది కూడా కొన్ని విషయాలు ఆయన క్లారిఫై చేశారు ఫియర్ గురించి. రైట్. థ్యాంక్ యూ మేడం. రైట్. ఓకే అండి, ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్కారం అమ్మా. జై గారు నమస్కారం అండి. అమ్మా, నిష్కామ కర్మ అంటే ఏంటమ్మా, ఎలా చేయాలి అది జీవితంలో? ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఎక్స్పెక్టింగ్ సంథింగ్ మనం పని చేస్తున్నాం, ఎక్స్పెక్టింగ్ నథింగ్. అంటే ఐ డూ సర్వీస్. నాకెందుకు అంటే వాళ్ళది ఏదో నేనే చేసేస్తున్నానని కాకుండా, వాళ్ళ పొగిడినా తిట్టినా సర్వీస్ అనేది అన్ని ఎక్కడ మనం కరెక్ట్ చేసుకోవాలో చేసుకుంటూ ఆ సర్వీస్ చేయడమే, వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఆనర్ ఆర్ ఎనీథింగ్. ఏ ఎక్స్పెక్టేషను లేకుండా, ఏ డిజైర్ లేకుండా. రోడ్డు తుడిచామనుకోండి, 10 మంది చూడాలా, 10 మంది రోడ్డు తుడవడం మనం చేయాలంతే. దట్స్ ఆల్, అయిపోయింది. వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఇట్ అవన్నీ మనకు అనవసరం. వెదర్ ఐ గెట్ ఎనీ రివార్డ్ ఆర్ నాట్, అదంతా అక్కడ ఎక్స్పెక్టేషన్ లేకుండా చేసే ఏ కర్మైనా నిష్కామ కర్మే. నిష్కామ కర్మలోంచి కర్మ చేస్తున్నానన్న స్థితి ఉండదు. అంటే నిష్క్రియ యోగం అంటారు. అంటే తాను కర్మ చేసినట్టు కూడా తనకు అనుభూతి రాని స్థితి వస్తుంది. అర్థమైందా జయ గారు? నాకు చాలా అంటే ఇది నాకేం అసలు చాలా కష్టంగా అనిపిస్తుందమ్మా. నాకు ఏ పని చేసినా నేను ఈవెన్ మంచి పని చేసినా కూడా ఏ పనైనా వి ఎక్స్పెక్ట్ ఏ లాట్. చేసే పని ఇంత తక్కువ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్
ఒక భిక్షగాడికి 10 రూపాయలు ఇస్తాం, 50 రూపాయలు ఆలోచన పెడతాం. ఈ 10 రూపాయలతో వాడు సరిగ్గా వాడు డ్రింక్ చేస్తాడా, స్మోక్ చేస్తాడా, అన్నం తింటాడా, ఇలాగా ఇంత ఆలోచన పెట్టి వాడికి 10 రూపాయలు ఇస్తాం. అంటే ఎంత అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? అంటే ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా మనం చేయగలిగే పనిని నిష్కామ కర్మ అంటాం. ఏ పని చేసినా దానికి ఎక్స్పెక్టేషన్ చాలా పెట్టుకోవడం మనకు అలవాటైపోయింది. అది తొలగించుకుంటే అది నిష్కామ కర్మే. దానివల్ల చాలా హ్యాపీగా కూడా ఉంటాం. పర్ఫెక్షన్ ఇన్ యాక్షన్ వస్తుంది. ఎలా అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ వేర్ ద టైర్లెస్ స్ట్రైవింగ్ స్ట్రెచెస్ ఇట్స్ ఆర్మ్స్ టువార్డ్స్ పర్ఫెక్షన్, అప్పుడు మన పనులన్నీ పర్ఫెక్షన్ వైపు వెళ్తాయి. చాలా కష్టం అనిపిస్తుందమ్మా ఇది పాయింట్. అంటే కష్టం ఎందుకంటే మనం ఒక హ్యాబిట్ కి అలవాటు అయిపోయామండి. సంథింగ్ ఎక్స్పెక్టేషన్ కి అలవాటయ్యి మనకు అలా ఉంటుంది తప్ప అదేని అంటే అలా చేస్తున్నప్పుడు అది ఎంతో సులువుగానే అయిపోతుందండి. ఈవెన్ మంచి పని చేయాలన్నా కూడాను అదేదో గుడి నమ్మకం అనండి, అదేమని ఇది మంచి పనిరా, అది చేయడం వల్ల నీకే మంచిదిరా, ఇప్పుడు 24 గంటలు స్వార్థంతో ఉండకూడదురా అని మనసుకు చెప్పుకొని అప్పుడు ఏ మంచి పని చేయాలంటే ఎన్నో ఉంటాయి చేయడానికి. సరే 4 పనులు చేసి ఇంక మళ్ళా ప్రతి గూడులో పనినండి మనం నిత్యం చేసిన పని కూడా ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా చేయగలమండి. అప్పుడు పని ఇంకా పర్ఫెక్ట్ గా అవుతుంది. ఇప్పుడు మనం ఎన్నో ఇంపర్ఫెక్ట్ గా చేస్తున్నాం, ఎక్స్పెక్టేషన్స్ కి ఎనర్జీ పెట్టేస్తాం. జాబ్ లో ఉన్నప్పుడు జాబ్ లో ప్రమోషన్లు, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లు, వర్క్ లోడ్, ఇలా మనసు అంతటిని నింపేసుకుంటున్నామండి. ఆల్ ద టైమ్ వీఆర్ ఫిల్లింగ్ వీఆర్ ఇన్ ద యాక్టివిటీ ఆఫ్ ద మైండ్. అదేదమ్మా కరెక్ట్. మేడం 7 minutes left in the meeting. సార్ జై గురుదేవ్. 7 minutes left for the closure of second session. ఓకే ఓకే. మీరు చెప్పిన ప్రజలు ఏమనుకుంటారో అనే భయాలు, నలుగురు ఏమనుకుంటారో అని, లేకపోతే ఏంటో అనవసరమైన భయాలు, ఆందోళనలు, సో సెక్యూరిటీ కోసం డబ్బులు కూడా పెట్టుకోవడాలు కానీ, రియల్ ఎస్టేట్ సుత్తులు, జనరల్లీ ఇదంతా మనసు హ్యాబిట్ అయిపోయిందండి. మనం ఏంటంటే అది గాని మనం ప్రయత్నిస్తే ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ప్రయత్నించట్లేదు. Forwarded the first document to your son. Ask him you can contact him directly. Oh, right. Monday you come over. ఇంకెవరైనా మనం కండిషనింగ్ అలవాటు అయిపోయాం. ఆ కండిషనింగ్ నుంచి బయటపడడంలో ఎంత హ్యాపీగా ఉంటామో మనకు తెలియట్లేదు. ఆ పంజరం ఏర్పాటు చేసుకుంటాం మనస్సుతోటి, అందులోనే జీవించడానికి ఇష్టపడతాం. వీ డోంట్ వాంట్ టు బ్రేక్ ఇట్. బాబాజీ గారు అన్నారండి. బాబాజీ గారు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడండి. చాలా మంది ఉన్నారు, ప్రశ్నలకి అవకాశం ఇస్తే బాగుంటుందని నేను ఊరికనే ఉన్నాను సార్, ఎందుకంటే ఏం లేదు. నిష్కామ కర్మ అంటే నిష్కామ అంటే కోరికలు లేకపోవడం. కోరిక లేకుండా పని, ఒక ఏ పని చేసినా కోరిక లేకుండా చెయ్యి. విద్యార్థి ఏదో ఉద్యోగం వస్తుందని కాదు, చదవాలి కాబట్టి చదువు. మనిషి ఏ పని చేసినా కూడా ఫలితం ఆర్చించకుండా చేయమని భగవద్గీత యొక్క మొత్తం ఉద్దేశం అదే. కృష్ణుడు అర్జునుడికి చెప్పింది అదే. నువ్వు చేయవలసింది అదే చెయ్యి. నువ్వు ఒక వీరుడు చేయవలసిన పని యుద్ధం చేయడం. యుద్ధం చెయ్యి అంతే. ఫలితం నేను ఇస్తాను. ఫలితం ఇవాడు ఆశించడానికి ఏ ఫలితం రావాలో నాకు తెలుసు, అంచేత ఫలితం లేకుండా చెయ్యి అనేసి అది నిష్కామ కర్మ అంటే. రఘురామారావు గారు టైం ఇంకా ఎంత ఉంది? 2 నిమిషాలు ఉందా? 4 minutes ఉందా? ఇంకా 4 minutes కనిపిస్తుంది నాకు. ఓకే, ఇంకెవరైనా
మా మైండ్ కి తెలుగు ఇంగ్లీష్ లో పేరు పెట్టాను, ఎంఐఎన్డికి, మోస్ట్ ఇన్నోవేటివ్ న్యాచురల్ డివైస్ అని. At the same time, most న్యాచురల్ డివైస్. innovative, most limited also. లేదు, నేను ఆ ఎంఐఎన్డికే పెట్టాను నేను. అది ఇప్పుడు కాదు, 20 ఏళ్ళ క్రితం పెట్టా. సో అది మోస్ట్ ఇన్నోవేటివ్ న్యాచురల్ డివైస్. మైండ్ కి అతీతమే ఇన్నోవేటివ్ ఉంటుంది. ఇంకా మైండే ఇంకా ఇన్నోవేటివ్ గా ఉండదు. దాన్ని ఇంకోటి కూడా తయారు చేశాను, కానీ ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు. మొబైల్లో ఎక్కడో రాశాను. శ్రీదేవి గారు ఏమైనా మాట్లాడతారా? స్వర్ణలత గారు కూడా వచ్చినట్టున్నారు. పిరమిడ్ స్వర్ణలత గారు వెళ్ళిపోయారా? ఇంకోటి కూడా చెప్పచ్చు ఎంఐఎన్డికి. ఎం అంటే మైండ్. మైండ్ ఇనిషియేట్స్ న్యూవర్ డైమెన్షన్స్. ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను యూట్యూబ్ లోను, చాలా హై లెవెల్ ప్రెజెంటేషన్స్ చూస్తూ ఉంటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, వాటి మీదను. చాలా అంటే కొంచెం అర్థం చేసుకోవడం చాలా చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. బట్ నాకు కొంచెం అలవాటు ఉన్న మూలని చూస్తూ ఉంటాను అనమాట, గంటన్నర వీడియోలు. మధ్యాహ్నం కూడా ఒకటి చూస్తూ ఆపాను. చాలా డీప్ సబ్జెక్ట్స్ ఉన్నాయండి. 2 నిమిషాలు ఉంది, శాంతి మంత్రం చెప్పేయండి. ఓకే. 2 మినిట్సే ఉంది. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సో ఈసారి మనం మీటింగ్ నేను నోటిఫికేషన్ బాగా లేట్ గా పెట్టాను. అఫ్కోర్స్ కొంచెం ఓవర్లుక్ అయింది. అది యాక్చువల్గా 2-3 రోజుల ముందు పెట్టాలి, కానీ 2-3 రోజులు, 4 రోజులు, 5 రోజుల ముందు పెట్టినా సరే మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. అందుకని ఇవాళే ఫస్ట్ అండ్ లాస్ట్ నోటిఫికేషన్ పెట్టడంతో బాగానే వచ్చారు అటెండెన్స్. 21 వచ్చారు ఇవాళ. సెకండ్ సెషన్ తో చూస్తే ఫస్ట్ అయితే 15-16 వచ్చారు. అంటే మనం 7:20 దాకా ఉంటుంది, కానీ మనం 5:50 స్టార్ట్ చేసిన వలన 5 నిమిషాలు ఇక్కడ తగ్గిపోతుంది. 22 వచ్చారండి. 22. ఓకే, థ్యాంక్ యూ. సో మనం లెటర్స్ క్లోజ్ చేద్దామండి అయితే. ఓకే, రైట్. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. లక్ష్మి గారికి థ్యాంక్స్ అండి.